Well, I say hello to India this morning. How are you all? You all doing well? చెప్పుకున్న వారందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారా? It is good to see my daughter and my grandkids with us today also. ఈరోజు నా యొక్క మా కుమార్తెను, నా మనవడును, మనవరాలను కూడా చూడడం నాకెంతో సంతోషంగా ఉంటూ ఉన్నది. They just wanted to stop in and say hi, and they're going to have to go back to school, go back to their class and study to make themselves approved. మనం అందరం క్లాస్కి వెళ్ళబోయే ముందుగా వారందరికీ హాయ్ చెప్దాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ క్లాస్కి వెళ్తా ఉంటారు. Well, we've been talking about the baptism of the Holy Spirit. మనం గతించినటువంటి వారం నుంచి కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏమిటి అనే విషయం కోసం మనం అందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. I'm going to ask everybody to mute their microphones with the exception of Jacques. దయచేసి అందరూ కూడా మీ యొక్క మైక్రోఫోన్ ఆఫ్ చేయవలసిందిగా ప్రభు పేట కోరుతూ ఉన్నానండి. అందరూ కూడా. Thank you. All right, very good. Well, the last time we were together, we spent a lot of time talking about the speaking in tongues and the gift and interpretation of tongues and the interpretation of tongues. మనమందరము కూడా గతించిన వారంలో కొద్ది సమయాన్నే మనము భాషల గురించి మాట్లాడి ఉన్నాం. కానీ ఈ సమయంలో మాత్రము పరిపూర్ణమైనగా ఈ భాషల అంశం కోసం నేను మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. And I pray that there was some understanding between the difference of the personal tongues and the gift of tongues. ఇది చూసినట్లయితే కొంతమందికి చూసినట్లయితే వ్యక్తిగతంగా ఉన్నటువంటి బహుమానము, అదే రీతిగా దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానమైనటువంటి భాషల కోసం మనం తెలుసుకొని ఉన్నాం. Now, this morning, before we continue, I want to address a problem that we have in the church today. ఈ సమయంలో మనం అందరం నేర్చుకోే ముందుగా సంఘము ఎదుర్కొంటున్నటువంటి ఆ వాటి గురించి, ఆ సమస్యలు ఏంటో మనం ఒకసారి నేర్చుకుందాం. There's a misconception that is taught, and I need to correct that idea. ఎందుకోసం అంటే సంఘములో ఉన్నటువంటి కొన్ని అపోహలన్నిటినీ కూడా నేను ఈ రోజు సరిచేయాలి అని అనుకుంటూ ఉన్నాను. There are some denominations that teach that when you are born again, you receive automatically the Holy Spirit. మనం తిరిగి జన్మించేటప్పుడు తప్పకుండా మనమందరము కూడా ఇవన్నిటిని పొందుకొని ఉంటాం. కానీ కొన్ని విధాలు చూసుకుంటే కొన్ని సమస్యలు, అపోహలు వాటి విషయాల్లో ఎదురవుతూ ఉంటూ ఉన్నాయి. And if you have been taught that, then I would say that you're missing out on one of the greatest blessings that God has for you. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అపోహలు అనేది చాలా మందిలో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే వాటన్నిటినీ పొందుకొని ఉంటారో వారు మరిన్ని ఆశీర్వాదములకు వారు కారకులుగా అవుతూ ఉన్నారు. What we're going to study about today will show that the baptism of the Holy Spirit is actually a separate experience that you receive in Jesus. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది ఏ రీతిగా యేసు ప్రభు గారు ప్రజలకు ప్రత్యేకపరిచి ఉన్నారో వాటిని గురించి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. It is not one of automatic. It is this promise you have to ask for, you have to seek, and you have to knock on heaven's gate to receive it as your experience. మనము పరిశుద్ధాత్మ చేత మనకి కావలసినటువంటి ఈ బహుమానాలన్నిటినీ గాని దేవుని శక్తిని పొందుకొని వాటిని వెతికినట్లయితే అవి తప్పకుండా మనము పొందుకోగలుగుతూ ఉంటాం. Now, if you'll turn with me in your Bibles to the book of Acts. దయచేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని
ఒకసారి చూసుకుందాం. అపోస్తుల కార్యములను చూద్దాం. And we will be in chapter 8. దయచేసి ఒకసారి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకుందామండి. Now let me give some history, some background before we get into this verse that we're going to be looking at. ఈ యొక్క అధ్యాయములోనికి వెళ్ళబోయే ముందుగా ఈ అధ్యాయమును రాయుటకు గల కొన్ని చరిత్రను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. The church had experienced great growth after the initial outpouring of the Holy Spirit. అక్కడ చూసినట్లయితే సంఘము ఎంతగానో హింసకు గురవుతూ ఉన్న సమయములో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యమును అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. And there were so many people that were coming into the assembly of the saints that it caused some problems. అక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆది సంఘములో అనేక మంది ప్రజలు బయటి వారు అక్కడ అందులోనికి వచ్చి కొన్ని సమస్యలన్నిటినీ కూడా వారికి సృష్టిస్తూ ఉన్నారు. The apostles had the responsibility of praying and ministering the word of God to the new believers. అక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ సభకు ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుని వాక్యాన్ని అందించడము, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకొనడము, ఇవన్నీ కూడా వారి బాధ్యత అక్కడ కనబడుతూ ఉన్నది. But they also had the responsibility of feeding some widows that were part of the assembly. అక్కడ అలాగే జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క మందిరంలోనికి కొద్ది సమస్య అనేది అక్కడికి వచ్చి ఉన్నది. And it was too much. It was too much to preach, to pray, and to serve tables. Too much. అక్కడ చూసినట్లయితే అద్భుతంగా ఎలాగంటే చాలా ముఖ్యంగా ప్రార్థన జరుగుతుంది, దేవుని వాక్యం జరుగుతుంది, ప్రభు వల్ల కార్యక్రమం కూడా అక్కడ జరుగుతూ ఉంటూ ఉన్నది. And so they came together and they sought 7 men that were full of the Holy Spirit and they had a good reputation. అక్కడ చూసుకున్నట్లయితే అంతగా జరుగుతూ ఉన్నటువంటి దానికి ఆ యొక్క సభకు 7 పెద్దలుగా నియమించి ఉన్నారు. And these 7 men were the first deacons that had been chosen of the assembly of the saints. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సభలోనికి 7 అక్కడ పెద్దలుగా నియమించడం జరిగి ఉన్నది. They were to remove the responsibility of feeding the widows so that the apostles could be free for the spiritual side. ఇక్కడ చూసినట్లయితే ఈ 7 కూడా కొంత బాధ్యతను అందులో అప్పగించినట్లయితే ఆ బాధ్యతలో వారు ముందుకు నడిచేటప్పుడు దైవ సేవకులు అనేవారు ఆత్మీయంగా ప్రత్యేకించబడతారో వారు ఆ పనిలో ముందుకు వెళ్తారు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు జరిగించి ఉన్నారు. So these 7 men full of the Holy Spirit were waiting tables to the widows. ఇక్కడ చూసినట్లయితే ఈ 7 కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై అక్కడ ఉన్నటువంటి బలిపీఠము ముందుకి తీసుకుని రాబడి ఉన్నారు. But because they were full of the Holy Spirit, they were bold in their proclamation of the gospel wherever they were at. ఇక్కడ చూసినట్లయితే వారు దేవుని సువార్తను విని ఉన్నారు, కానీ బయట ఎలాంటి విషయాల్లో కూడా వారికి అనుభవం లేకపోయినప్పటికీ వారు మాత్రము అక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు కాబట్టి వారిని ముందుకి తీసుకొని వచ్చి ఉన్నారు. And one of them, by the name of Stephen, was teaching the Jews. అక్కడ చూసినట్లయితే అందులో ఒక వ్యక్తి మాత్రం ఏంటంటే ఆయన బోధించగలుగుతున్నాడు, ఆయన వాక్యం అందించగలుగుతూ ఉన్నాడు, యూదులకి ప్రముఖుడిగా కనబడుతూ ఉన్నాడు. And he was proclaiming Jesus Christ as the Messiah to the Jewish believer, or to the Jews. They weren't believers. ఇక్కడ చూసినట్లయితే యూదులందరికీ కూడా క్రీస్తు మెస్సయగా
అక్కడ ఒక వ్యక్తి మాత్రము అందరికి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటూ ఉన్నాడు. These Jews got very angry and they picked up stones and they stoned Stephen to death. అక్కడ చూసుకున్నట్లయితే ఆ యూదులని వారికి మెస్సీయను గురించి వాక్యాన్ని అందిస్తా ఉంటే వారందరూ రాళ్లను తీసుకుని ఆయన మీదకి విసిరి అతన్ని చంపసాగి ఉన్నారు. Now this incident started a persecution against the church, against the assembly of the saints. ఆ యొక్క అసెంబ్లీలో ఆ యొక్క సమాజంలోనికి ఈ యొక్క సిచ్యువేషన్ అంతా కూడా ఒక హింసాత్మకంగా మారిపోతూ ఉంటూ ఉన్నది. The believers were spread out over all of Samaria and Judea because they were leaving the persecution. అక్కడ జరిగినటువంటి హింసను చూసి ఆ సమాజంలో ప్రజలందరూ కూడా కొంతమంది సమరయ దేశానికి పారిపోయారు, కొంతమంది యూదయ దేశానికి పారిపోయి వేరు వేరు దేశములకు వేరు వేరు ప్రాంతములకు వారు పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఉన్నారు. But the 12 apostles, they stayed in Jerusalem. కానీ అక్కడున్నటువంటి 12 మంది అపోస్తులుగా పిలవబడిన వారందరూ కూడా వారు యెరూషలేములోనే వారు ఉన్నారు. Now, we need to have somebody mute their microphone. దయచేసి మీ యొక్క ఫోన్ ఎవరన్నా మ్యూట్ లో పెట్టండి. Good, Yes. thank you. Thank you. Okay. The believers, the deacons and all the rest of the followers, they left and they went to Samaria and they went to Judea and they were preaching the word of God. కానీ కొన్నటువంటి 7 పెద్దలో కూడా సమరయ యూదయ పట్టణాలలోనికి వారు రహస్యంగా పారిపోయి అక్కడ ఉండి ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సువార్తను వారు అందిస్తూ ఉంటూ ఉన్నారు. Now, some of the guys, some of the people went to Samaria and people started to believe the message. కానీ సమరయ పట్టణములోని ఎవరైతే వాక్యాన్ని అందిస్తూ ఉంటూ ఉన్నారో ఆ వాక్యాన్ని కొంతమంది దాన్ని విశ్వసిస్తూ ఉంటూ ఉన్నారు. They believed in Jesus Christ. They became disciples of Jesus. వారు యేసు యొక్క సువార్తను విని యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించబడి వారు యేసు శిష్యు బృందములో వారు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. You see, today we have people that are in the church and they believe that Jesus is the Messiah. కానీ ఈ రోజు ప్రజలందరూ కూడా ఏ విషయాన్ని విశ్వసిస్తూ ఉన్నారు అంటే క్రీస్తు ఒక మెస్సయ్యగా అని విషయాన్ని విశ్వసిస్తూ ఉంటూ ఉన్నారు. They have heard the gospel and they have responded in belief. They have made Jesus Lord of their life. వారు ఏం చేస్తున్నారు? వారు సువార్తను ప్రకటిస్తూ ఉంటూ ఉన్నారు, ఆ వాక్యాన్ని విశ్వసిస్తున్నారు, వారి క్రీస్తుని సొంత రక్షకుడిగా వారు అంగీకరిస్తూ ఉన్నారు. Okay, so whatever church you go into, you're going to find people who believe in Jesus. కానీ మన సంఘానికి వెళుతున్న వారు అందరిలో కూడా అందరూ క్రీస్తునే సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారా లేదా అనే ప్రశ్న కూడా మనలోకి వస్తూ ఉండాలి. Okay, it's one thing to hear the gospel and believe, but it's another thing to receive the baptism of the Holy Spirit. దేవుని వాక్యం వినడము, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది ఒకటైతే ఆ అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవడం అనేది మరొక ఎత్తు ఉన్నది. I want you to turn to the verse 14 of chapter 8. దయచేసి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందామండి. Now verse 14 says, when the apostles in Jerusalem heard that the Samaritans had accepted the word of God, they sent Peter and John to Samaria. Just 14.
Verse 14, Jaya. Yes. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. All right. The apostles heard that the people in Samaria received the message. They've been born again. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి నమ్మారు అని, వారు తిరిగి జన్మించారు అని అక్కడున్న సేవకులు ఆ విషయాన్ని గ్రహించగలిగారు. For many churches today, that's enough. Just be born again. కానీ ఏం చేస్తారంటే కొంతమంది మేము తిరిగి జన్మించాము, అది మాకు ఇంకా చాలులే, ఇక సరిపెట్టేసుకుందాం అనుకుంటూ ఉంటారు. But it wasn't enough for the apostles. It was not enough. అపోస్తులని వారు ఏమంటున్నారు తెలుసండి, తిరిగి జన్మించడమే కాదు, అది ఏమాత్రము కూడా మనకి సరిపోదు అని అంటూ ఉన్నారు. I want you to say that. It was not enough. నేను మాత్రం ఈ విషయాన్ని స్పష్టంగా ప్రజలందరికీ తెలియజేస్తాను. తిరిగి జన్మించే అనుభవం ఒక్కటే, అది మనకి చాలదు. It was not enough. తిరిగి జన్మించే అనుభవము చేత మనము చెరిపెట్టుకునే వారి వలె ఉండకూడదు. So what did the apostles do? They sent 2 apostles to Samaria. ఇక్కడ చూస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి 12 మంది అపోస్తుల్లో కూడా వారు ఏం చేశారు తెలుసా? తిరిగి జన్మించే అనుభవాన్ని పొందుకున్నారు అనగానే 2 అపోస్తులు సమరయ పట్టణానికి వారు వచ్చినట్లుగా ఇక్కడ మనకు లేఖనం తెలియజేస్తా ఉన్నది. They had a mission. They had instruction of what they were going to go to Samaria and do. అక్కడ ఎందుకు వెళుతున్నారో తెలుసండి? సమరయ ప్రజలు వారు ఇప్పుడు ఏం చేయాలి, ఏమి చేస్తూ వారు ముందుకు వారి జీవితాన్ని ముందుకు కొనసాగించాలో అవి బోధించడానికి ఈ అపోస్తులు అక్కడ అడుగు పెడుతూ ఉన్నారు. They did not go to preach more of the gospel. వారు ఎక్కువగా సువార్తను ప్రకటించడానికి వారు అక్కడికి వెళ్ళడం లేదండి. They went with one specific purpose, and that was to get the believers baptized in the Holy Spirit. కానీ అక్కడ వాళ్ళు ఎందుకు వెళుతూ ఉన్నారంటే ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్టిజమును పొందుకొని ఉండాలి అన్న ఉద్దేశంతో అది బోధించడానికి వారు ఆ పట్టణంలో అడుగు పెడుతూ ఉన్నారు. Today we need people to come into our churches and proclaim about the baptism of the Holy Spirit. కానీ ఈ ప్రస్తుత కాలములో మన మందిరములోనికి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అనుభవం అనేది, పరిశుద్ధాత్మ బాప్టిజం అనుభవము అందరూ కలిగి ఉండాలి. If we were living back in the days of the first church, we would expect apostles to come into our church and to baptize us in the baptism of the Holy Spirit. అదే ఆది సంఘాన్ని ఒక్కసారి చూసుకున్నట్లయితే ఆది సంఘం అంతగా అభివృద్ధి చెందడానికి, అంత జన సమూహం అందులో అడుగు పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు పరిశుద్ధాత్మ బాప్టిజం కోసం వారు బోధించి ఉన్నారో అది పొందుకొని ఉన్నారు కాబట్టి. Look at verse 15. ఒకసారి 15వ వచనంలోనికి వద్దామండి. When they arrived, they prayed for the new believers. ఇక్కడ చూసి మీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఆమేన్. Okay. They knew that, wait a minute. Jesus Christ is the baptizer of the Holy Spirit. యేసు ప్రభు వారు కూడా పరిశుద్ధాత్మ బాప్టిజమును పొందుకొని ఉన్నారు. And the apostles had to ask in prayer that these new believers would receive the baptism of the Holy Spirit. అదే రీతిగా అపోస్తులు అనబడిన వారు నూతనముగా ఎవరైతే మందిరములోనికి అడుగు పెట్టి ఉన్నారో,
లేక నూతనంగా రక్షించబడి ఉన్నారో వారితో బోధిస్తున్నారు మీరు పరిశుద్ధాత్మ బాప్తిజమును పొందుకొని ఉండాలి అని. The apostles are not the baptizers. Jesus is the baptizers. మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తులు అనేవారు వారి యొక్క ముఖ్యమైనటువంటి బోధ ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ బాప్తిజం కోసమే. And the apostles placed themselves in a place of intercession for these new believers. మనం చూసుకున్నట్లయితే నూతనముగా ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులందరికీ కూడా వారి హృదయములో ఈ విషయాలన్నిటినీ కూడా వారు నాటుతూ ఉన్నారు. Verse 16. దయచేసి మన 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. It says, because the Holy Spirit had not yet come upon any of them. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిజం మాత్రమే పొంది ఉండిరి. They had received water baptism. వారందరూ కూడా నీటి బాప్తిజమే పొందుకొని ఉన్నారు. But they hadn't received the baptism of the Holy Spirit. కానీ వారు మాత్రము పరిశుద్ధాత్మ బాప్తిజమును ఏ రీతిగా అనుభవం కలిగి ఉండలేదు. So there's more than just a belief to the gospel or to be water baptized. There's one more experience that you must receive. కానీ మనకు మాత్రము నీటి బాప్తిజం అనేది మొట్టమొదటి అనుభవం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. దాన్ని మనం కలిగి ఉండాలి. So if your church is saying, oh, you don't need the baptism of the Holy Spirit, that is part of the salvation when you got born again. If they're saying that, they're wrong. ఏ సంఘస్థులైనా గాని పరిశుద్ధాత్మ బాప్తిజం నాకు అక్కర్లేదు, నేను దాని అనుభవంలోనికి నేను వెళ్ళను అని ఏ సంఘ కాపరి బోధించినా అతడు సంఘమును తప్పుదారిలో పట్టినట్లుగా నడిపించినట్లుగా మనం చెప్పగలము. These apostles came from Jerusalem to add on to the faith of the new believers. ఇక్కడ చూస్తున్నట్లయితే దైవ సేవకులు అనేవారు యెరూషలేము నుండి ఈ పట్టణానికి బయలుదేరి ఆ నూతనమైన విశ్వాసులకు పరిశుద్ధాత్మ బాప్తిజం అనుభవమును తెలియచేయడానికి వారు వచ్చి ఉన్నారు. It is so important that we receive the whole fullness of what God has got for us. కానీ దేవుని ఆత్మను పొందుకోవడము, దేవుని యొక్క సన్నిధి అనుభవాలు అన్నిటినీ కూడా మనము కలిగి ఉండడము అది మన జీవితంలోనికి ఎంతో ప్రాముఖ్యమైంచి ఉన్నది. To fulfill the purposes of God in your life, you are going to need the baptism of the Holy Spirit. దేవుని యొక్క ఉద్దేశములు మన జీవితంలో నెరవేర్పు జరగాలి అంటే మనకందరికీ కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది ఎంతో అవసరమై ఉన్నది. Then in verse 17 it says, then Peter and John placed their hands on them and they received the baptism of the Holy Spirit. 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. Now I want you to go into the book of Acts to chapter 19. దయచేసి మనం ఒక్కసారి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలోనికి ఒకసారి వద్దామండి. This is a story when Paul is traveling around Corinth. అపోస్తుల యొక్క Ephesus. అపోస్తుల యొక్క పౌలు గారు ఎఫెసీ సంఘములోనికి ఆయన ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు చెప్పినటువంటి సంఘటన ఒకటి మీకు తెలియజేస్తాను. Chapter 19 verse 1 tells us that. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం. And it says in verse 1 that he found
some disciples. ఇక్కడ చూస్తున్నట్లయితే తన శిశు బృందం అందరూ కూడా వేటిని విశ్వసించి ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. Later we know that he found actually 12 disciples. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆయనకి 12 మంది శిష్యులందరూ ఉన్నారు. Now just the word disciple means that they're believers in the Lord Jesus Christ. కానీ శిష్యత్వము అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? ఆ 12 మంది అనుకోకూడదని, క్రీస్తును ఎవరైతే అంగీకరించారో వారందరూ కూడా క్రీస్తుకి శిష్యులుగా అనబడుచు ఉన్నారు. So Paul begins to talk with them and to discover where they are in their spiritual growth. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అక్కడ పరిశుద్ధాత్మను గురించి, ఆత్మీయతను గురించి ఆ యొక్క సంఘములోనికి వారు వెళ్ళి బోధిస్తూ ఉంటూ ఉన్నారు. And he said to them in verse 2, he says, "Did you receive the Holy Spirit when you were baptized?" Or when you believed, I'm sorry. ఏమని అడుగుతూ ఉన్నారు అంటే అక్కడ జరుగుతున్న వాటిలోని, నీవు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత బాప్టిజము పొంది పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని పొందుకొని ఉన్నావా అనే విషయాన్ని అక్కడ వారు అడుగుతూ ఉన్నారు. And they said to him, "No, we've not even heard that there was a Holy Spirit." ఆ మాట వారు అడిగేటప్పుడు వారు ఏమంటున్నారంటే పరిశుద్ధాత్ముడు అన్న సంగతే మేమేమీ వినలేదు అని చెప్పిరి. Now, they're believers, but they have never heard of the baptism of the Holy Spirit. వారు సంఘములో విశ్వాసులండి, కానీ పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే ఏమిటో వారి జీవితంలో ఎన్నడూ వినలేదు వారు. And that is just the way it is in a lot of our churches today. ప్రస్తుత కాలములో కూడా సంఘాలు ఈ రీతిగానే ఉంటూ ఉన్నాయండి. People will say, "No, we've never heard about the baptism of the Holy Spirit." ప్రజలు ఏమంటున్నారంటే నేను పరిశుద్ధాత్మ బాప్టిజం కోసం నేను ఏమీ వినలేదు అని అంటూ ఉన్నారు. And then Paul goes on to ask them. He says, "And what then were you baptized? How was you baptized?" మరి ఈ విషయాల గురించి మీరేమీ తెలుసుకోకుండా అయితే బాప్టిజము పొందుతురని అడిగిరి. And they respond, "Well, we were baptized in the baptism of John." మీరు ఎలాగంటే ఈ బాప్టిజం ఇచ్చిన యోహాను ద్వారాగా మేమందరము కూడా బాప్టిజం పొందుకొని ఉన్నామని చెప్తున్నారు. See, they were so limited in their instruction. They didn't even understand the basics of water baptism. వారికి ఆ యొక్క బాప్టిజం అనే వాటి కోసం ఏదో కొద్దిగా అనుభవము మాత్రమే కలిగి ఉన్నారు, కానీ ఎలాంటి పరిపూర్ణతమైనటువంటి అనుభవం లేదు. అదే రీతిగా నీటి బాప్టిజము కూడా వారికి సరైనటువంటి అనుభవం వారిలో లేదు. The baptism of John was a preparation for Jesus Christ. బాప్టిజం ఇచ్చిన యోహాను ఇచ్చిన బాప్టిజం ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు సిద్ధపాటు చేసినటువంటి బాప్టిజం మాత్రమే. It was a baptism of repentance where they would repent of their sins and be water baptized. కానీ అక్కడ ఏమిటంటే మారు మనసును ఉద్దేశించి ప్రజలు మారు మనసు పొందాలి అన్న ఉద్దేశించి మాత్రమే అక్కడ బాప్టిజం ఇవ్వడం అనేది జరిగింది. The focus was on repentance. అక్కడ ఇచ్చినటువంటి బాప్టిజం యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటో తెలుసా? మారు మనసు కలిగి ఉండాలి అన్న ఉద్దేశం మాత్రమే. But the baptism in Christ Jesus is a baptism of death to life. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాప్టిజం అనేది ఏంటంటే మరణములో నుండి జీవములోనికి తీసుకొచ్చినది అనే విషయాన్ని గ్రహించాలి.
they'd never been taught about the living in the resurrected life of Jesus. కానీ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఏంటంటే క్రీస్తుని గురించి ఎలాంటి పునరుత్థానం ఏ విషయాలు కూడా వారు గ్రహించలేకపోయారు. All they were taught was about repentance. దేనికోసము వారు బాప్టిజం ఇస్తూ ఉండేవారంటే మీరు మారు మనసు పొందాలి, మీరు మారు మనసు పొందాలి, మీరు మారు మనసు పొందాలి అని. That's how they were taught. That's what they received. That's the kind of church that they went to. ప్రస్తుత కాలములో కూడా సంఘముల్లో కూడా ఇలాంటి పరిస్థితులే, ఇలాంటి ప్రతికూల సమస్యలే మనం అందరం ఎదుర్కొంటూ ఉన్నాం. They had heard that Jesus Christ is Lord. They had received that, but they were in that old repentance mentality. వారందరూ కూడా ఏ విషయం మీద గ్రహిస్తూ ఉన్నారంటే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. తర్వాత వారి ఆలోచనలోనికి ఒక మారు మనసు అనే విషయం మాత్రమే వస్తూ ఉన్నది. So Paul, being the apostle that he is, he realized he had to do something. కానీ అపోస్తలుడైన పౌలు వారి పరిస్థితులన్నీ చూసిన తర్వాత కొన్ని విషయాల్లో ఆయన బహిర్గతపరచబడి నేను ఏదో ఒకటి వీరి కోసం చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాడు. He was saying, I have got to get these people out of that preparation mode into the reality of a new life. వీళ్ళందరినీ కూడా ఒక క్రొత్త జీవితంలోనికి, ఒక క్రొత్త అనుభవంలోనికి వీళ్ళందరినీ సిద్ధపరిచి నేను తీసుకొని రావాలి అనే ఆలోచనలో పౌలు భక్తుడు ఉంటూ ఉన్నాడు. So did he allow them to stay in that baptism of John? వాళ్ళందరూ కూడా బాప్టిజం ఇచ్చినటువంటి యోహాను ఇచ్చిన బాప్టిజం మీదే వారందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. వాటి నుంచి వారు బయటకు తీసుకురావాలని పౌలు భక్తుడు అనుకుంటూ ఉన్నాడు. The baptism of only repentance. ఆ బాప్టిజం ఓన్లీ మారు మనసు కోసమేగా చెప్తూ ఉన్నది. No, he did not. అది కాదండి పరిపూర్ణత అంటే. God wants us to live a life, the resurrected life of Jesus Christ. కానీ క్రీస్తు మనకు నేర్పించినటువంటి ఏంటో తెలుసా, ఎలాంటి జీవితాన్ని పొందాలని తెలుసండి, పునరుత్థానపు అనుభవము కలిగినటువంటి జీవితాన్ని మనం పొందుకోవాలి అని. So remember that water baptism in Christ Jesus is to be identified with him in his death, true. But it also means to be resurrected in his life. ఇక్కడ చూసుకున్నట్లయితే నీటి బాప్టిజం అనేది ప్రతి ఒక్కరికి కూడా అది కలిగి ఉండాలి. కానీ అదే రీతిగా పునరుత్థానపు జీవం మనం పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ బాప్టిజపు అనుభవాన్ని మనము తప్పకుండా కలిగిన వారి వలె మనం ఉండాలి. Yes, you need to repent. You need to die, but then you need to live. కానీ నిజమే, మనం తప్పగా మరణించవలసిన వారి వలె ఉండాలి. కానీ ఆ మరణాన్ని జయించినటువంటి అనుభవం కూడా మనము పొందుకున్న వారి వలె ఉండాలి. You need to live for Christ Jesus. మనము క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తు కొరకు జన్మించినటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. Okay, we have a hand up. I believe maybe somebody's got a question. ఎవరైనా ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నారండి? చేయి పైకి లేపారు. పాస్టర్ Yes. ఎవరండి? కృపరాజ్. Yes, Pastor. Ask the question. అంటే వాటర్ బాప్టిజం ద్వారా మనం మారు మనసు పొందితేనే కదా మనం తీసుకుంటాం కదా. ఇక్కడ దేవుని సేవకులు అంటున్నారు దేవుని వాక్యాన్ని వింటే మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటాం అంటున్నారు కదా. No. Pastor, what he asking, without the water baptism, how we can receive the
the Holy Spirit baptism. Okay, we're going to get into that in just a few minutes. Yes. Okay, we're going to talk about కొద్ది that. నిమిషాలు ఆగండి పాస్టర్ గారు, తప్పకుండా మీకు సమాధానం దొరుకుతుంది. Okay, we might not get to it this week, but for sure next week we will. So be sure that you are with us next week. మీ ప్రశ్నకు ఒకవేళ ఈ వారము సమాధానం దొరకకపోయినా వచ్చే వారము తప్పకుండా మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. దయచేసి మాతో ఉండవలసిందిగా కోరుచున్నాను. Because it is a Okay, Pastor. Okay, teaching. thank you. It's a teaching within itself. I will spend the whole class on just receiving the baptism of the Holy Spirit. నేను ఈ క్లాస్ అంతటినీ కూడా, ఈ తరగతులన్నీ కూడా ముఖ్యంగా పరిశుద్ధాత్మ బాప్టిజంను ఉద్దేశించే నేను బోధించాలనుకుంటూ ఉన్నాను. ఆ సందర్భంలో మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. Okay, so just give me a little bit of patience and we're going to get there. ఓకే, కొంచెం ఓపికను కలిగి ఉండండి, తప్పగా మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. But what I'm doing right now is I'm destroying arguments that will keep you from receiving the baptism of the Holy Spirit. ఓకే, నేను ఏం చేస్తూ ఉన్నాను అంటే పరిశుద్ధాత్మకు సంబంధించిన ప్రతి అపోహ అన్నిటినీ కూడా నేను తీసివేయాలనే ఉద్దేశముతోటే నేనున్నాను. Okay, so now going back to what Paul is doing, he is making them realize that there is a life to live in Jesus Christ. పౌలు ఆ సంఘములోనికి ఏమి చెప్తూ ఉన్నారంటే, మన తర్వాత క్రీస్తుతో మనకి నూతనమైనటువంటి జీవితము ఉన్నది, అది పొందుకోవాలంటే ఏం చేయాలో అది బోధించడానికి అపోస్తలుడైన పౌలు సిద్ధపడుతూ ఉన్నాడు. I am dead in Christ, but I live for him. మనమందరము కూడా క్రీస్తులో మనం మరణించిన వారి వలె ఉంటే మరలా క్రీస్తులో మనము జన్మించినటువంటి వారి వలె ఉంటాం. I now live a life in Christ Jesus. That's the resurrection part of baptism, water baptism. నేను గాని క్రీస్తులో జన్మించాలి అనుకున్నట్లయితే తప్పకుండా నీటి చేత మనము బాప్టిజము పొందిన వారి వలె ఉండాలి. Verse 5, it says, when they heard this, they were water baptized again in the name of Jesus Christ. 5వ వచనం రాయబడుతుంది, వారు మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్టిజం పొందిరి. అంటే మరలా మేము బాప్టిజం పొందాలా అని అనుకుంటూ ఉన్నారంట. They heard about this life in Jesus Christ and they wanted to be water baptized again. ఆయన మళ్ళీ క్రీస్తుతో మనకి జీవితము ఉన్నది అని చెప్తున్నప్పుడు వారు ఏమని ప్రశ్నిస్తున్నారు తెలుసండి? అయితే నేను మరలా తిరిగి నీటి బాప్టిజం పొందుకోవాలా అని అడుగుతూ ఉన్నారు. Not from the repentance, but breaking away from the repentance, now living a life for Jesus Christ. మన జీవితములోనికి మారు మనసు ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ మారు మనసును కాపాడుకుంటూనే మనం ముందుకు కొనసాగినటువంటి వారి వలె ఉండాలి. You know, there's a lot of people that's never heard of the baptism of the Holy Spirit, but there's a lot of people that don't realize that they are to live a life in Jesus Christ. కానీ చాలా మందికి నీటి బాప్టిజం తీసుకోవడానికి వారికి ముందుకు వస్తారే కానండి, పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత దేవునితో మనకి జీవితం ఉన్నది, ఆ జీవితం మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ బాప్టిజం అవసరమనే విషయము చాలా మంది గ్రహించరు, అది పొందుకోనాక ముందుకు రారు. You see, this in our churches today, we have people that don't realize that they have a life to live for the honor and the glory of Jesus Christ. కానీ సంఘములో చూసుకున్నట్లయితే దేవుని క్రీస్తు నామం మహిమపరచబడాలి, క్రీస్తు నామము హెచ్చించబడాలి అంటే మనము తప్పకుండా మన ఈ బాప్టిజం అనుభవాన్ని కలిగి ఉండాలి.
But in order to live that life, this supernatural life, you have to be baptized in the Holy Spirit. మనము దేవునితో కలిగి ఉన్నటువంటి అద్భుతమైన జీవితంలోనికి మనం అడుగు పెట్టాలి అంటే మనము తప్పకుండా పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని పొందుకొని ఉండాలి. So, did Paul say, "Oh, okay, now I've got you water baptized again. That's enough." Did he do that? No. Do you need me to repeat that? ఓ మీరు మరలా నీటి బాప్టిజాన్ని పొందుకోవాలని నేను ఇవ్వను అని చెప్పేసి అన్నారంటండి. No, it says, look at verse 6 now. Verse 6. దయచేసి 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. And when Paul had laid his hands upon them, the Holy Spirit came upon them, and they began to speak with other tongues and prophesy. ఇక్కడ చూసుకున్నట్లయితే తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవశించుటకును మొదలు పెట్టిరి. So a half hour earlier, they were just believers in a mundane world. అక్కడ చాలా మంది విశ్వాసులు, ప్రభువును విశ్వసించిన వారు చాలా మంది అక్కడ గుంపు గుంపులుగా కూడుకొని ఉన్నారు. And within a short time, they realized, I've got a life to live. And then they get empowered by God to do it. కానీ ఏంటంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఈ మాటలు విని కొద్ది క్షణంలోనే వారు ప్రభావితం చెంది ఇది ఎలాగ సాధ్యమవుతుంది అని అంటూ ఉన్నారు. It is not enough, guys. It is not enough just to be a disciple. God wants more out of you. కానీ దేవాతు దేవుడు అంటున్న మాట ఏమిటంటే ఇది మీకు సరిపోయినటువంటిది కాదు, మీకు ఇంకా క్రీస్తులో, మీకు ఇంకా ప్రభువులో ఒక నూతనమైనటువంటి ఒక గొప్ప అనుభవాన్ని మీరు పొందుకున్నటువంటి వారి వలె మీరు ఉండాలి అని అంటూ ఉన్నారు. God wants sons and daughters. దేవునికి కుమారులు కుమార్తెలు కావలెను. That will take responsibility of the kingdom of God. వారందరూ కూడా దేవుని పిల్లలు అవ్వాలి, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలన్నదే ప్రభువు యొక్క ఉద్దేశమై ఉన్నది. And God has provided the ability so that you can fulfill your destiny. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మనమందరము కూడా ప్రభువు బిడ్డలుగా మార్చబడి ఆయన రాజ్యములోనికి ప్రవేశించి ఆయన ఏర్పరచిన గమ్యస్థానములో మనమందరము ఉండాలన్న ఉద్దేశం ఒకటై ఉన్నది. You have works to do that were created by God for you to do even from the beginning of time. మనము ప్రారంభ దశ నుంచే మనమందరము కూడా ప్రభువు చేత సృష్టించబడినటువంటి వారము. India needs to be set free. భారతదేశం అంతా కూడా అందరూ కూడా స్వతంత్రులుగా మార్చబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. But India needs people that are full of the Holy Spirit and fire to preach and baptize. భారతదేశములో ఉన్న వారు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. And prepare the people of India to do these great works in him. ఈ రోజు మీకు బోధిస్తున్నాను, ఈ గొప్ప పనిని మీరందరూ చేయడానికి సేవకులారా నేను మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాను. And it all starts with you receiving the baptism of the Holy Spirit. ఎవరు ప్రారంభిస్తారో తెలుసా? నీ ద్వారాగానే నువ్వే ప్రారంభించాలి పరిశుద్ధాత్మ బాప్టిజం ఎలా పొందుకోవాలనేది. This morning I was teaching in Myanmar by Zoom.
ఈ ఉదయకాల సమయంలో నేను జూమ్ ఒక మీటింగ్ లోనే దేవుని వాక్యాన్ని మా ప్రజలకు నేను అందించి ఉన్నాను. And I had a guest with us that I met in a church here in the United States. అమెరికా సంయుక్త రాష్ట్రంలో నుంచి ఒక సంఘ కాపరి మాకు ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నాడు. Her name is Tai Wei. She's from Thailand. She used to be a Buddhist. అక్కడ చూసినట్లయితే ఆ వ్యక్తి థాయిలాండ్ దేశంలో నుంచి మాకు దేవుని వాక్యాన్ని అందించడానికి ఆ వ్యక్తి మాతో వచ్చి ఉన్నాడు. She was in contact with a man of God that got her born again. ఆ వ్యక్తి నాకు ఎలాగ పరిచయం అయ్యాడంటే తిరుగు జన్మించుట అనే విషయం సంభాషణలో నాకు పరిచయం అయ్యాడు. She believed after hearing that Jesus was the Messiah. యేసు ప్రభు గారే మెస్సియా, ఆయనే రక్షకుడు అనే విషయాన్ని నేను చెప్పేటప్పుడు ఆయన ఆ విషయాన్ని గ్రహించగలిగి ఉన్నాడు. But as she was giving her testimony this morning, she said the very next day she was baptized in the Holy Spirit. ఆమేన్. ఆ విషయాన్ని గ్రహించిన వెంటనే, అతను మెస్సియాని గ్రహించిన వెంటనే అతడు ఏం చేసా, మరుసటి రోజు మందిరానికి వెళ్ళిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ బాప్టిజమును అతడు పొందుకొని ఉన్నాడంట. And she said this, she said it was the same faith that made me a believer, that same faith made me to be baptized in the Holy Spirit. ఆ వ్యక్తికి నేను చెప్పిన మాటతో విశ్వాసముతో మందిరముకు అడుగు పెట్టగానే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కదా, అదే మాట మీకు తెలియచేస్తున్నాను. అదే విశ్వాసాన్ని మీరు కలిగి ఉండినట్లయితే ఈ రోజు మీరు కూడా పరిశుద్ధాత్మ చేత మీరు బాప్టిజాన్ని పొందుకొని ఉంటారు. By faith, she believes in Jesus without seeing him. కానీ విశ్వాసము చేతనే, విశ్వాసము లేకుండా మనం దేవునిని చూడలేము. By faith, she receives the baptism of the Holy Spirit without having a prior knowledge. ఇక్కడ చూసి విశ్వాసము చేత మాత్రమే మన పరిశుద్ధాత్మను పొందగలుగుతాం కానీ మరొక ఎలాంటి జ్ఞానము చేత పొందలేమండి. You receive Jesus by faith. You're a believer. మనమందరము కూడా విశ్వాసముతోటే విశ్వసించి క్రీస్తుని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించి ఉన్నాం. In the exact same way, you will receive the Holy Spirit by faith. అదే రీతిగా క్రీస్తుని ఎలాగైతే విశ్వాసముతో మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నామో పరిశుద్ధాత్మను కూడా పరిశుద్ధాత్మ బాప్టిజమును కూడా విశ్వాసం ఉంచినట్లయితే వాటిని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. She told us that she was hungry for God. My question is, are you hungry for God? అతను అన్నాడు, నేను దేవుని వాక్యము కొరకు, దేవుని కొరకు ఆకలిగొని ఉన్నానన్నాడు. మీరు కూడా దేవుని యొక్క ఆత్మ కొరకు ఆకలిగొని ఉన్నారా? Pastors, I'm asking you, do you want more than what you have now? దైవ సేవకులారా, ఇప్పుడు మీరు కలిగిన వాటి కంటే మరెక్కువ పొందుకోవాలనుకుంటూ ఉన్నారా? ఉన్నట్లయితే మెసేజ్ పెట్టండి, ఎస్ఎన్ మెసేజ్ పెట్టండి. One of my jobs is to increase your faith so that you will want more of Jesus Christ. కానీ నాకు ఉన్నటువంటిది ఏమిటో తెలుసా? దేవుని సన్నిధానములో నుంచి ఎక్కువగా నేను పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవాన్ని కలిగి ఉండాలనిదే. If you're satisfied where you're at, you see, you will not receive more if you're satisfied. మనము గాని ఉన్న దానితోటే అంటే మన సంతృప్తి చెంది ఉన్నామంటే మనం ఇంకా గొప్ప
అనుభవములోనికి మనం ఏమాత్రము కూడా ప్రవేశించలేము. And if you want more, that means you will search for more. You will have a desire for more. నీకు మరెక్కువ అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి అనుకున్నట్లయితే మరెక్కువ విషయాలను నువ్వు పరిశోధిస్తూ ఉండాలి, పరిశీలన చేస్తూ ఉండాలి. You must have a hunger. You must have a thirst in order to receive the baptism of the Holy Spirit. మనమందరము కూడా పరిశుద్ధాత్మ అనుభవం కోసం ఆకలిగొని ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలనే అనుభవం కోసం దాహము కొని ఉన్నట్లుగా మనం ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. Just as you knew that you needed a savior when you gave your life to Jesus Christ. కానీ అలాంటి అనుభవంలోనికి నువ్వు ప్రవేశించాలనుకున్నప్పుడు సేవకుడా, నువ్వు క్రీస్తును రక్షకుడిగా ఏదో అంగీకరించని కాకుండా దాన్ని కొనసాగించినటువంటి వాడి వలె ఉండాలి. So we're at the end of our time today. ఈ రోజు నేను ఇక్కడ వాక్యాన్ని ముగించాలనుకుంటూ ఉన్నాను. I want to leave you with a homework, something that you need to do during this week. ఈ వారం అంతా కూడా నువ్వు కొంత హోంవర్క్ చేయాలని అవి నీకు ఇవ్వాలని నేను అనుకుంటూ ఉన్నాను. I want you to read the book of Acts. మీరందరూ కూడా అపోస్తుల కార్యముల గ్రంథాన్ని చదవవలసిందిగా కోరుచూ ఉన్నానండి. And I want you to put yourself in those stories, knowing that it's a possibility for you to be just like that. కానీ మనం ఏదైతే చదువుతూ ఉంటూ ఉన్నామో అపోస్తుల కార్యాలన్నిటినీ కూడా చివరకు రాబోతుకు నేను ఆ అనుభవాన్ని పొందుకోవాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. I want you to grow in your desire to have more of Jesus. నా యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? మనము క్రీస్తు కోసం మరికొన్ని అనుభవాల్ని, క్రీస్తుతో మరిన్ని అనుభవాల్ని పొందుకోవాలన్న ఉద్దేశమే నాకు కలిగి ఉన్నాను. And then next week, we're going to start teaching you how to receive the baptism of the Holy Spirit. వచ్చే వారము ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు బోధిస్తున్నాను. ఎలాగ ఆత్మను పొందుకోవాలి అని. Don't miss next week. దయచేసి ఏ ఒక్కరూ కూడా వచ్చే వారం మీరు ఎవరు మిస్ అవ్వకూడదని నేను కోరుతూ ఉన్నాను. Everything we're talking about the supernatural life starts with the baptism of the Holy Spirit. ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ అనుభవం ఎలా పొందుకోవాలో నేను మీకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. Now, did you hear what I just said? నేను చెప్పింది ఏంటో మీ అందరికి అర్థమైంది అంటారండి? This supernatural life starts with the baptism of the Holy Spirit. మనము ఒక అతిథిమైనటువంటి జీవితంలోనికి అడుగు పెట్టాలి అంటే మనకి పరిశుద్ధాత్మ బాప్తిజము ఎంతో అవసరమై ఉన్నది. It is essential that you receive the baptism of the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడము అది ఎంతో ప్రాముఖ్యంగా నీ జీవితంలో ఉండవలసి ఉన్నది. Your spiritual life in Christ Jesus depends upon you stepping out in faith and receiving the baptism of the Holy Spirit. నీ ఆత్మీయ జీవితపు ఎదుగుదల, క్రీస్తులోని ఆత్మీయ జీవితపు ఎదుగుదల ఇంకనూ అభివృద్ధిలోనికి రావాలి అంటే నీలో మాత్రము పరిశుద్ధాత్మ బాప్తిజపు అనుభవాన్ని నువ్వు తప్పగా పొందుకొని ఉండాలి.